హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో హిందూ పండుగలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తమిళనాడు రాష్ట్రంలో పర్వత ప్రాంతాలతో పాటు అనేక చారిత్రక కట్టడాలు, పురాతన దేవాలయాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా కొలిచే దేవుళ్లలో పార్వతీ పరమేశ్వర్లు రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకరు. తమిళనాడు రాష్ట్రంలో అనేక ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలున్నాయి. ఎక్కువగా భక్తులు సందర్శించే ప్రముఖ ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. శివ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన భార్యలు వల్లినాయక, దైవనాయకిలకు అంకితం చేయబడింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధంలో దైవనాయకిని, ప్రేమలో వల్లినాయకిని గెలిచినప్పుడు ఈ ఆలయాన్ని స్థాపించినట్లు చెబుతారు. ఇక్కడి గోడలపై కుడ్య చిత్రాలు, అలంకరణలు ఆశ్చర్యపరుస్తాయి. కురుమన్ కుంద్రన్ ఆలయం 40 ఏళ్ల నాటి మురుగన్ ఆలయం ఇది. ఇక్కడ ప్రతి అంతస్తులోనూ ఎన్నో దేవతా విగ్రహాలుంటాయి. సుందరమైన అలంకరణలతో వైభవం ఉట్టిపడే నిర్మాణంతో ఓ కొండపై ఈ ఆలయం ఉంటుంది. కంచి మఠానికి చెందిన సాధువు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ మురుగన్ ఆలయం నిర్మించాలని ప్రతిపాదించారట. సాధువు వెళ్లిపోయిన తర్వాత ఈ ఆలయం నిర్మాణం అంత త్వరగా జరగలేదు. చాలా మందికి ఆయన ఇక్కడ ఆలయం ఎందుకు నిర్మించమన్నారో అర్థం కాలేదు. 20 ఏళ్ల తర్వాత ఈ కొండపై మురుగన్ యొక్క ఆయుధం కనిపించడంతో ఆలయ నిర్మాణం జోరందుకుని శరవేగంగా పూర్తయింది. నెంబర్ 3, తిరుపొరుర్కంద స్వామి ఆలయం. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులతో తిరుచెందూరు వద్ద ఆకాశంలో, తిరుప్పారన్ కుందారం వద్ద భూమిపై, తిరుపొరూరు వద్ద గాలిలో యుద్ధం చేసినట్లు ప్రస్తావన ఉంది. అగస్త్య మహాముని పొతిగై పర్వతాల గుండా ప్రయాణిస్తుండగా ఈ ప్రదేశాన్ని గుర్తించినట్లు కథనం. తరుక అనే అసురునిపై సుబ్రహ్మణ్యేశ్వరుడు విజయం సాధించిన తర్వాత ఈ ప్రాంతం పొరూర్, తరుకపురి, సమరపురిగా పిలువబడుతోంది. గాలి, భూమి, ఆకాశంలో 3 చోట్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు యుద్ధం చేయడం వల్ల దీనికి తిరుపొరుర్కంద స్వామి ఆలయంగా పేరొచ్చినట్లు చెబుతారు. నెంబర్ 4, స్వామినాథ స్వామి ఆలయం. కావేరీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం సుబ్రహ్మణ్యేశ్వరుడి 6 పవిత్ర ఆలయాలుగా పిలువబడే అరుపడై వీడులో ఒకటి. కొండపై 60 అడుగుల ఎత్తుండే ఆలయంలో స్వామినాథ స్వామి విగ్రహం, కొండ కింద తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మందిరాలు ఉంటాయి. 3 గోపురాలతో నిర్మితమైన ఈ ఆలయంలోని విగ్రహాలు గ్రానైట్తో చేయబడ్డాయి. ప్రణవ మంత్రంతో తండ్రి పరమేశ్వరుని సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇక్కడే సంతృప్తిపరచడంతో ఈ ఆలయంలో స్వామివారు స్వామినాథ స్వామిగా పేరు పొందారు.